హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వచ్చేసి మనము డెరైవ్ ట్రేడింగ్ అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేసుకున్నారో వాళ్ళు ఫండ్ యాడ్ చేసిన తర్వాత MT5లో ట్రేడ్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ పైన వచ్చేసి మనము అంటే చూపిస్తున్నాం ఇప్పుడు. సో మొదటగా ఇక్కడ చూస్తే కన్నా మొదటగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనము లాగిన్ అయినాము ఆల్రెడీ. ట్రేడర్స్ హబ్లో లాగిన్ కావాలా. ఇక్కడ చూస్తే కన్నా హోము, CFD, ఆప్షన్స్, వ్యాలెట్ అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కన్నా డెమో ఒకటి, రియల్ ఒకటి అనేది ఉంది. డెమో రిలేటెడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన అకౌంట్ వచ్చేసి ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా 10,000 USD అనేది మనం ఉంది. దీని మీద అంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట మనము. సో అంటే మనకు ఐడియా లేకపోతే కన్నా నెక్స్ట్ పోతే కన్నా రియల్ మీద క్లిక్ చేశాను. ఎప్పుడైతే నేను ఇక్కడ రియల్ అకౌంట్ పైన క్లిక్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి వ్యాలెట్ వచ్చేసి జస్ట్ $500 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకు సంబంధించిన మనీ అనమాట. అంటే మనం రీసెంట్గా ఫండ్ యాడ్ చేసుకున్నాం కదా. సో ఫండ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేసినాం. ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్లోకి వెళ్తే కన్నా డిపాజిట్ మీద క్లిక్ చేస్తే కన్నా మనకు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఆల్ ఆప్షన్స్ కానీ, కార్డ్ రిలేటెడ్ కానీ, క్రిప్టో రిలేటెడ్ కానీ, ఈ వ్యాలెట్ రిలేటెడ్ కానీ, ఆల్టర్నేటివ్ రిలేటెడ్ కానీ ఉంటాయి. ఆల్టర్నేటివ్లో కూడా UPI యాక్సెస్ అనేది ఉంది. సో దీని ద్వారా ఫండ్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. మీకు ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ పోతే ఈ ఫండ్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. ఫండ్ ఎప్పుడెప్పుడు ఎంతెంత యాడ్ చేసినాం అనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీగా ఉంది. సో నెక్స్ట్ పోతే ఇప్పుడు వచ్చేసి MT5 అకౌంట్ను ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలనేది పాయింట్. ఇక్కడ యాక్టివేట్ చేసుకునే విధానం ఒకసారి చూపిస్తాను. మొదటగా హోమ్లోకి వెళ్తున్నాను. మొదటగా హోమ్లోకి వెళ్ళినాక ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ MT5 అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ MT5 అనేసి ఈ అకౌంట్ ఫస్ట్ యాక్టివేట్ చేసుకోవాలా. ఈ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నాక ఈ అకౌంట్లకి ఫండ్ మనం వచ్చేసి యాడ్ చేసుకోవాలంట. దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చేసి డిస్ప్లే అవుతుంది అనమాట. సో బ్రోకర్ ఎవరు, సర్వర్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి లాగిన్ ఐడి క్లిక్ చేస్తున్నది. MT5కి సంబంధించిన ఈ విధంగా మనము డిస్ప్లే ఇక్కడ అవుతున్నది. ఒకసారి చూడండి. దాని మీద క్లిక్ చేస్తున్నాను. వెబ్ టెర్మినల్ అనేసి క్లిక్ చేస్తున్నాను. వెబ్ టెర్మినల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది పక్కన స్టోర్ చేసి పెట్టుకోండి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. కనెక్ట్ అని కొడతానే, కనెక్ట్ అకౌంట్ అని ఎంటర్ చేస్తానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో కొత్తగా ఒక వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్ పేజీలో డిస్ప్లే అవుతుంది. కానీ మీరు కనుక ఇక్కడ గమనిస్తే కన్నా బ్యాలెన్స్ అనేది మనకు ఎటువంటి ₹1 లేదనమాట. సో దీనిలోకి ఫండ్ అనేది తెచ్చుకోవాలా. అంటే ట్రేడ్ చేస్తున్నాం, ట్రేడ్ చేయాలంటే ముందు ఫండ్ అనేది ఉండాలా ఈ MT5లోకి. సో దీనిలోకి ఉండాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసి మనం ఏం చేయాలి అంటే ప్రాసెస్ చూపిస్తాను. ఒకసారి చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇటు వచ్చినప్పుడు ఈ అప్పర్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కన్నా అప్పర్లో మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ట్రాన్స్ఫర్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసి వ్యాలెట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం ఆల్రెడీ తెలుసు మీకు మెయిన్ వ్యాలెట్లో వచ్చేసి మనం ఆల్రెడీ ఫండ్ యాడ్ చేసుకున్నాం అనేసి. ఈ మెయిన్ వ్యాలెట్ నుంచి MT5 అకౌంట్లోకి మనకు ఫండ్ కావాలి కాబట్టి దీని నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కొట్టుకుంటున్నాను. ఎంత $500 అని టైప్ చేశాను. సో ఇక్కడ 505 ఉంది, $500 ఇచ్చేసాను. అమౌంట్ ట్రాన్స్ఫర్ అని ఇచ్చాను. ఓకేనా, ట్రాన్స్ఫర్ ఇచ్చాను. ఇక్కడ చూస్తే కన్నా USD వ్యాలెట్లో నుంచి స్టాండర్డ్ అంటే MT5లోకి వచ్చేసి $500 ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇక్కడ కారణాల్లో చూస్తే కన్నా ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి ఇక్కడ వచ్చేసి ఫండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది రియల్ మనీ. సో మనం ట్రేడ్ చేయాల్సింది ఏవి అంటే, ఒకటి బిట్కాయిన్ పైన ట్రేడ్ చేసుకోవచ్చు, 2 BTC పైన ట్రేడ్ చేసుకోవచ్చు. BTC అంటే బిట్కాయిన్ ఇది. సో ట్రెండ్ అనేది ఈ విధంగా ఉంది. లేదు గోల్డ్ పైన ట్రేడ్ చేయాలంటే XAU USD. దీని మీద క్లిక్ చేసి ప్లస్ అని ఎంటర్ చేస్తే కానీ ఆటోమేటిక్గా గోల్డ్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. దాని మీద క్లిక్ చేస్తే కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై చేయాలనుకున్నాను అనుకోండి, దాని మీద డబుల్ క్లిక్ ఇస్తాను. డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి వాల్యూమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.01 అని పెట్టాను. టేక్ ఈ విధంగా ఎంటర్ చేస్తే కానీ బై ఇస్తే కానీ ఆటోమేటిక్గా పొజిషన్ తీసుకుంటుంది. ఇక్కడ మీరు గమనించారో లేదో 0.4 స్టార్టింగ్ 0.20 అనేసి మనకు డిస్ప్లే అయింది. ఇప్పుడు ప్లస్లో వచ్చింది. -0.20 అనేది ఏంటంటే మనం ఇండియన్ మార్కెట్లో ఏ విధంగా అయితే లైక్ బ్రోకరేజ్ అనుకుంటామో అదే స్టార్టింగ్ బ్రోకరేజ్ అనమాట. అదే మనకు కట్ అయ్యేది. ఓకేనా. సో ఒక క్లారిటీ వచ్చింది కదా, ఫండ్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ట్రేడ్ ఎట్లా చేయాలనేది. ఇప్పుడు కనుక హోమ్లోకి వెళ్తున్నాను. మళ్ళీ హోమ్లోకి వెళ్తే కన్నా USD వ్యాలెట్ చూడండి ఏం లేదు. అదే MT5 వ్యాలెట్ చూస్తే కన్నా మీకు ఇక్కడ ఫండ్ అనేది డిస్ప్లే అవుతుంది $500. ఒక క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే డెరైవ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాతో కాంటాక్ట్ కావచ్చు, మేము సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ మరి.